ఒక విషయం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు నమ్మిన వారిని ఎంతో బాధ పెట్టారు. రంపాలతో కోసారు, గొడ్డలతో నరికారు, చెట్ల కొమ్మలకు వేలాడదీశారు, భయంకరంగా బాధ పెట్టారు. అయినా కానీ 2000 సంవత్సరాల కాలమైనా ఎన్ని చేసినా కానీ క్రైస్తవ సంఘాన్ని ఆపు చేయలేకపోయారు. అవునా? ఎన్నొచ్చినా కానీ, రాళ్ల దెబ్బలు వచ్చినా, ఎన్నొచ్చినా కానీ కత్తి యేసు రక్తముతో నీ పాపాన్ని, హృదయాన్ని కడిగేసుకున్న నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామముని బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మాన్ని పొంది నీ పాపములను కడిగి వేసుకొని చెప్పినట్లుగా యేసు రక్తముతో పాపములు కడిగి వేసుకున్న నీవే, ఈ విత్తనముగా ఉన్న నీవే, భస్మ బుధవారం రోజున విత్తనముగా ఉన్న నీవే. ఆ విత్తనమే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క చీల్చు దున్నబడిన యేసులో ఈ విత్తనముగా వేయగలిగితే, దున్నబడిన యేసులో విత్తనం వేయబడితే శుక్రవారం వచ్చేటప్పటికి ఈ విత్తనము వృక్షముగా మార్చబడేది ఖాయం.